ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. మీకు గుర్తున్నప్పటినుంచి ఇప్పటివరకు సిల్వర్ అతి తక్కువ ధరలో ఎప్పుడైనా చూశారా? అది గుర్తొస్తే ఆ రేటేంటో కూడా చెప్పండి. నాకు గుర్తున్నంతవరకు నేను దాదాపు 10-12 వయసులో మా నాన్నతో కలిసి న్యూస్ చూస్తూ కూర్చునే అలవాటుండేది. ఆ టైంలో సిల్వర్ రేటు 1 గ్రాముకు 7-8 రూపాయల మధ్యలోనే నేను చూశాను. అదే టైంలో గోల్డ్ 1 గ్రాము 500-600 రేంజ్లో ఉండేది. అంటే అప్పుడు 1 గ్రాము గోల్డ్ కొనాలంటే దాదాపు 70 గ్రాముల సిల్వర్ ఇవ్వాల్సొచ్చేది. దీనినే మనం గోల్డ్ సిల్వర్ రేషియో అంటాం. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఈ రోజు డేట్కొచ్చి చూద్దాం. ఇప్పుడు 1 గ్రాము గోల్డ్ దాదాపు 14,000 దగ్గరుంది. 1 గ్రామ్ సిల్వర్ 300 పైగా ఉంది. అంటే ఈరోజు కేవలం 48 గ్రాముల సిల్వర్ ఉంటేనే 1 గ్రాము గోల్డ్ కొనొచ్చు. ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఇదిని బాగా నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. టిపికల్గా చూస్తే గోల్డ్ సిల్వర్ రేషియో సాధారణంగా 50-70 రేంజ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ రేషియో 70కి పైగా వెళుతుందో అప్పుడు సిల్వర్ అట్రాక్టివ్గా ఉంది అని అర్థం. ఇంకో విషయం, ఈ రేషియో 1-2 సంవత్సరాల క్రితం 100కు కూడా పైగా వెళ్ళింది. ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర్నుంచే నేను కూడా సిల్వర్ ఎక్కువగా కొనడం స్టార్ట్ చేశాను. అదేవిధంగా ఈ రేషియో 50 కంటే కిందకి రావడం మొదలైతే అది ఎక్స్పెన్సివ్ జోన్లోకి వెళుతోంది అని అర్థం. అంటే సిల్వర్ ఆల్రెడీ ప్రైసీ అయిపోయింది, ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్స్ తక్కువవుతూనే ఉంటుంది. హిస్టారికల్గా చూస్తే గత 10 సంవత్సరాల్లోనే అత్యల్ప స్థాయిలో ఈరోజే ఉంది అనొచ్చు, దాదాపు 50 రేంజ్ దగ్గర. ఇదే టైంను ఇంకాస్త ఎక్స్పాండ్ చేసి 15 సంవత్సరాల వరకు వెనక్కి వెళ్లి చూశామంటే 2011లో ఒకసారి ఈ రేషియో దాదాపు 35 రేంజ్కొచ్చింది. ఇంకా పెద్ద టైం ఫ్రేమ్ తీసుకుని 40 సంవత్సరాల హిస్టరీ చూసినా ఈ రేషియో 30 కంటే కిందకి ఎప్పుడూ వెళ్లలేదు. సాధారణంగా ఈ రేషియో కిందకి పడుతూనే ఉన్నప్పుడు ఆ పాయింట్ దగ్గరనుంచే లేదా సిల్వర్ స్టెబిలైజ్ అవుతుంది, లేదా అక్కడనుంచే కిందకి పడడం మొదలవుతుంది, లేకపోతే గోల్డ్ బలంగా పైకి వెళ్లడం మొదలవుతుంది. అంటే టిపికల్గా చూస్తే ఈ స్టేజ్లో గోల్డ్ అట్రాక్టివ్గా ఉంది అన్నదే మెయిన్ మీనింగ్. సో పర్సనల్గా నా స్ట్రాటజీ ఏంటంటే ఈ రేషియో 80కి పైగా వెళితే సిల్వర్ అట్రాక్టివ్, కొనడం స్టార్ట్ చేయాలి. 50 కంటే కిందకి రావడం మొదలైతే జాగ్రత్తగా ఉండాలి. 40 కంటే కిందకి వెళితే ఆల్రెడీ ఉన్న సిల్వర్ని అమ్మి ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. 30 కంటే కూడా కిందకి వెళితే సిల్వర్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవాలి. సో మళ్ళీ మనం స్టార్ట్లో అడిగిన ప్రశ్న దగ్గరికే వస్తే గోల్డ్ సిల్వర్ రేషియోని అర్థం చేసుకుంటేనే ఎప్పుడు కొనాలి, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు అమ్మాలి అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది.